పండుగ రోజున ఇరాన్ ప్రపంచం నివ్వెరపోయేలా ఒక భారీ షాక్ ఇచ్చింది. యుద్ధం మూడో వారంలోకి ప్రవేశించిన సమయంలో ఎవరు ఊహించని విధంగా ఇరాన్ ప్రయోగించిన మిస్సైల్స్ అమెరికా, ఇజ్రాయెల్ దేశాలను బిత్తరపోయేలా చేశాయి. హిందూ మహాసముద్రంలోని మారుమూలన ఉన్న డిగో గార్సియా సైనిక స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడులకు దిగడం ఇప్పుడు అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది. అసలు డిగో గార్సియా సంగతి ఇప్పుడెందుకు బయటకు వచ్చింది అన్న విషయం చర్చనీయాంశంగా మారింది. హిందూ మహాసముద్రంలోని ఒక ద్వీపం డిగో గార్సియా. దీనిని అమెరికా, బ్రిటన్ దేశాలు ఉమ్మడిగా అత్యంత కీలకమైన సైనిక స్థావరంగా నిర్వహిస్తున్నాయి. ఈ స్థావరం ఇరాన్ సరిహద్దులకు ఏకంగా 4000 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇరాన్ ప్రయోగించిన మిస్సైల్ పేరు ఖుర్రం షహార్. ఇప్పటి వరకు అమెరికా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం చూస్తే ఈ మిస్సైల్స్ రేంజ్ కేవలం 2000 కిలోమీటర్లు మాత్రమే. కానీ 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆర్మీ బేస్ ను ఇరాన్ టార్గెట్ చేయడంతో అమెరికా, ఇజ్రాయెల్ దేశాల అంచనాలన్నీ తలక్రిందులయ్యాయి. ఇరాన్ దగ్గర 4000 కిలోమీటర్ల సుదూర లక్ష్యాలను ఛేదించే క్షిపణులు ఉన్నాయనే విషయం ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. 2026 మార్చి 21వ తేదీ తెల్లవారుజామున ఇరాన్ 2 క్షిపణులను ప్రయోగించగా అందులో ఒకటి మధ్యలోనే కూలిపోగా మరో దానిని అమెరికా నౌకాదళం SM-3 ఇంటర్సెప్టర్ ద్వారా కూల్చివేసింది. ఈ దాడులు విఫలమైనప్పటికీ ఇరాన్ తన క్షిపణి సామర్థ్యాన్ని రెట్టింపు చేసుకుందనే నిజం అమెరికాకు నిద్ర లేకుండా చేస్తోంది. డిగో గార్సియాపై దాడి ద్వారా అమెరికా సైనిక స్థావరాల్లో తనకు అందరానివంటూ ఏవీ లేవని ఇరాన్ చాటి చెప్పింది. ఈ దాడి రక్షణ నిపుణులను కూడా నివ్వెరపరిచింది. ఇరాన్ తన క్షిపణుల రేంజ్ ను పెంచుకునేందుకు సీమోర్గ్ స్పేస్ రాకెట్ టెక్నాలజీని వాడుకున్నట్లు వార్తలొస్తున్నాయి. అంటే ఇరాన్ ఇప్పుడు కేవలం పశ్చిమాసియాకే పరిమితం కాకుండా హిందూ మహాసముద్రం వరకు యుద్ధాన్ని విస్తరించింది. ఇరాన్ దగ్గర ఉన్న ఈ కొత్త క్షిపణి టెక్నాలజీ ఇప్పుడు యూరప్ దేశాలను కూడా వణికిస్తోంది. 4000 కిలోమీటర్ల రేంజ్ అంటే లండన్, పారిస్ వంటి ప్రధాన నగరాలు ఇప్పుడు ఇరాన్ మిస్సైల్స్ పరిధిలోకి వస్తాయి. ఈ సాంకేతికతను ఇరాన్ బహుశా ఉత్తర కొరియా లేదా రష్యా నుంచి పొంది ఉంటుందని అమెరికా నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ రెండు దేశాల సహకారంతోనే ఇరాన్ ఇంతటి శక్తివంతమైన ఆయుధాలను తయారు చేసి ఉంటుందని భావిస్తున్నారు. డిగో గార్సియా సైనిక స్థావరం అమెరికాకు ఎంత కీలకమో అందరికీ తెలిసిందే. గతంలో ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ దేశాలపై యుద్ధం చేయడానికి అమెరికా ఈ స్థావరాన్నే వాడుకుంది. ఆసియా, ఆఫ్రికా, గల్ఫ్ దేశాలపై నిఘా ఉంచడానికి, దాడులు చేయడానికి డిగో గార్సియా అమెరికాకు ఒక గుండెకాయ లాంటిది. ఇక్కడ వందల కొద్ది యుద్ధ విమానాలు, భారీ బాంబులు నిల్వ ఉంటాయి. అణ్వస్త్ర సామర్థ్యంతో కూడిన B-2 స్పిరిట్ బాంబర్లను కూడా గతేడాది ఇక్కడే మోహరించారు. ఇటువంటి అతి ముఖ్యమైన ప్రాంతాన్ని ఇరాన్ లక్ష్యంగా చేసుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. ఇరాన్ కు ఈ స్థావరం గురించి పూర్తి అవగాహన ఉందని, అందుకే వ్యూహాత్మకంగా ఈ దాడికి ప్లాన్ చేసిందని నిపుణులు అంటున్నారు. ఇరాన్ గనుక డిగో గార్సియాపై దాడులు పెంచితే యూరప్ దేశాలన్నీ నేరుగా యుద్ధంలోకి దిగే ప్రమాదం ఉంది. అటు ఇరాన్ లోని ప్రధాన అణుశుద్ధి కేంద్రమైన నతాంజ్ పై ఇజ్రాయెల్ మరొకసారి భారీగా బాంబుల వర్షం కురిపించింది. అక్కడ నిర్మాణాలను భారీగా నష్టపరిచినట్లు ప్రకటించింది. వచ్చే వారం ఇరాన్ పై దాడుల తీవ్రతను మరింత పెంచుతామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి హెచ్చరించారు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం దీనికి విరుద్ధంగా స్పందించారు. ఇరాన్ పై దాడుల ద్వారా ఆశించిన లక్ష్యాలను చేరుకున్నామని, ఆ దేశ వైమానిక, క్షిపణి వ్యవస్థలన్నీ నేలమట్టమయ్యాయని, అందుకే సైనిక చర్యను తగ్గించే యోచనలో ఉన్నట్లు ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. కానీ కాల్పుల విరమణకు మాత్రం ఆయన ఒప్పుకోవడం లేదు. యుద్ధ తీవ్రతను తగ్గిస్తామని ట్రంప్ చెబుతున్నా ఇరాన్ మాత్రం శాశ్వతంగా యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టాలని డిమాండ్ చేస్తోంది. శనివారం ఇజ్రాయెల్ జరిపిన దాడులతో ఇరాన్ రాజధాని టెహ్రాన్ అల్లాడిపోయింది. నగరం మొత్తం మంటలు, పొగలతో నిండిపోయింది. నతాంజ్ అణు కేంద్రంపై దాడులు జరిగినా రేడియేషన్ లీకేజీ కాలేదని ఇరాన్ మీడియా చెబుతోంది. ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైనప్పటి నుంచి నతాంజ్ పై అమెరికా, ఇజ్రాయెల్ అనేక సార్లు దాడులు చేశాయి. మరోవైపు ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలలోని చమురు వ్యవస్థల లక్ష్యంగా ఇరాన్ వందలాది క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. దీంతో టెల్-అవీవ్, జెరూసలేం నగరాల్లో ప్రజలు ప్రాణభయంతో బంకర్ల వైపు పరుగులు తీశారు. క్షిపణి శకలాలు పడడంతో ఒక స్కూల్ భవనం కూడా ధ్వంసమైంది. సౌదీ అరేబియా కూడా తమ చమురు క్షేత్రాల వైపు వచ్చిన 20కి పైగా డ్రోన్లను అడ్డుకున్నట్లు ప్రకటించింది. ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో నిఘా విభాగం కార్యాలయంపై జరిగిన డ్రోన్ దాడిలో ఒక అధికారి మరణించారు. డిగో గార్సియాపై ఇరాన్ దాడి ప్రయత్నాన్ని బ్రిటన్ తీవ్రంగా ఖండించింది. ఇది అత్యంత నిర్లక్ష్యపూరిత చర్య అని మండిపడింది. వాణిజ్య నౌకలపై, గల్ఫ్లోని చమురు వ్యవస్థలపై ఇరాన్ చేస్తున్న దాడులను 22 దేశాలు సంయుక్తంగా నిరసించాయి. హర్ముజ్ జలసంధిని వెంటనే తెరవాలని డిమాండ్ చేశాయి. నతాంజ్ అణు కేంద్రంపై దాడులను రష్యా కూడా తీవ్రంగా ఖండించింది. ఇది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ ఇప్పుడు ఇరాన్ కు ఆయువు పట్టు వంటి ఖర్గ్ దీవిపై కూడా కన్ను వేసింది. అక్కడ ఒక నౌకపై ఇజ్రాయెల్ క్షిపణి దాడి చేసింది. ఈ దాడులకు
ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరికలు పంపింది. ఒకవైపు పండుగల వేళ దాడులు జరగడం పట్ల ముస్లిం ప్రపంచంలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. యుద్ధం కేవలం సరిహద్దులకే పరిమితం కాకుండా సామాన్య ప్రజల నివాసాల వరకు చేరడం అత్యంత బాధాకరమని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిగో గార్సియాపై దాడికి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం బయటకొచ్చింది. ఇరాన్ తన క్షిపణుల పరిధిని రెట్టింపు చేయడానికి స్పేస్ టెక్నాలజీని వాడుకున్నట్లు నిపుణులు చెబుతున్నారు. సుదూర లక్ష్యాలను ఛేదించడంలో ఖచ్చితత్వాన్ని సాధించలేకపోయినా 4000 కిలోమీటర్ల ప్రయాణం చేయడం మాత్రం ఇరాన్ సాధించిన పెద్ద విజయంగా చూడాలి. ఇరాన్ ప్రయోగించిన ఒక క్షిపణి జెరూసలేంలోని చారిత్రక అల్ అక్సా మసీదుకు అతి సమీపంలో పడడం తీవ్ర కలకలం రేపింది. అదృష్టవశాత్తు ఆ పురాతన కట్టడానికి ఎలాంటి నష్టం జరగలేదు. దక్షిణ ఇరాన్లోని బుషేహర్ విమానాశ్రయంపై జరిగిన దాడుల్లో ప్రయాణికులు టెర్మినల్ భవనం దెబ్బతిన్నట్లుగా సమాచారం. యుద్ధం ఇప్పుడు కేవలం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కాకుండా అమెరికా బ్రిటన్లతో నేరుగా తలపడే స్థాయికి చేరింది. డిగో గార్సియాపై దాడి ద్వారా ఇరాన్ తన పంతాన్ని నెగ్గించుకోవాలని చూస్తోంది. ఇప్పటి వరకు అమెరికాకు అత్యంత సురక్షితమైన స్థావరంగా ఉన్న డిగో గార్సియాలో కూడా ఇప్పుడు క్షిపణి రక్షణ వ్యవస్థలను పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల అమెరికాకు యుద్ధ ఖర్చు మరింత పెరుగుతోంది. పశ్చిమాసియాలో మొదలైన ఈ చిచ్చు ఇప్పుడు హిందూ మహాసముద్రం వరకు వ్యాపించడం వల్ల భారత్ వంటి దేశాలకు కూడా భద్రతాపరమైన ఆందోళనలు మొదలయ్యాయి. ఇంధన సరఫరా మార్గాలు యుద్ధ రంగంగా మారడం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ట్రంప్ తన ప్రకటనల్లో యుద్ధాన్ని తగ్గిస్తానని చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం దాడులు ఆగడం లేదు. ఇరాన్ తన అణు కేంద్రాల రక్షణ కోసం ఎంతకైనా తెగిస్తుందని తాజా దాడులు నిరూపించాయి. అమెరికా పంపే క్షిపణుల కంటే వేగంగా తమ వ్యూహాలను మారుస్తూ ఇరాన్ షాక్ ఇస్తోంది. రానున్న రోజుల్లో డిగో గార్సియా లాంటి సుదూర స్థావరాలపై మరిన్న దాడులు జరిగితే ప్రపంచం యుద్ధం తప్పదనే భయం అంతర్జాతీయ వర్గాల్లో నెలకొంది. ఈ సంక్షోభం ఎప్పుడు సమసిపోతుందో అని ప్రపంచ దేశాలన్నీ ఎదురు చూస్తున్నాయి.